హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈ కార్ చూపిస్తున్నానేంటా అనుకుంటున్నారా? ఇది టాటా నానో కార్ అండి. దీంతో మేము ఇప్పుడు సాహసం చేయబోతున్నామండి. ఏం సాహసం అనుకుంటారా? ఇది టాటా నానో చిన్న కారు కదండి. ఈ కారు వేసుకుని బెంగుళూరు వెళ్తున్నామండి. బెంగుళూరు వెళ్ళేటప్పుడు మేము పేపర్ మీద అసలు ఎన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి అని కూడా రాసుకున్నామండి. ఇదిగోండి 650 కిలోమీటర్స్. మేము అనుకోవడం 11 to 12 అవర్స్ టైం పడుతుంది అనుకున్నామండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్దామని. ఇదిగోండి పేపర్ మీద ఎక్కడ ఆగాలి ఏంటి అంటే చిన్న కారు కదండి, ఇంజిన్ తొందరగా వేడెక్కిపోతుంది. అందుకనే ఆగాగి వెళ్తే బాగుంటుందండి. అందులో ఎండ ఎక్కువగా ఉంది కదండి. ఇదంతా బెంగుళూరు అండి. చిక్కబల్లాపూర్, దేవనహల్లి ఇవంతాని, ఉస్కోట, వైట్ఫీల్డ్, ఒత్తూరు, సజ్జాపూర్, అత్తిబెల్లి. అత్తిబెల్లి వచ్చేస్తే ఇంకా మా ఇంటికి వచ్చేసినట్టేనండి. అత్తిబెల్లి నుంచి మా అపార్ట్మెంట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతేనండి. ఇదిగోండి మొత్తం 650 కిలోమీటర్స్, 11 to 12 అవర్స్ అని. ముందు మేము మార్నింగ్ సాటర్డే మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామండి. ముందు మా గ్రామదేవత మహంకారి అమ్మవారి గుడికి వెళ్ళామండి. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి మనకు బాగుంటుంది. అలాగా గట్కేసరి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కామండి. ఇదిగోండి ఔటర్ రింగ్ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఎవరైనా కొద్దిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చండి. లాస్ట్ లైన్లోంచి డ్రైవ్ చేయొచ్చు. ఈ ముందు అటు సైడ్ రైట్ సైడ్ ఫస్ట్ లైన్ 80 కిలోమీటర్స్ కదండి. తర్వాత 60, తర్వాత కూడా 60. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఫోర్త్ లైన్లో వెళ్ళొచ్చండి. ఇదిగోండి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితేనే చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మా అంటే మేము డ్రైవ్ చేయలేదండి. డ్రైవర్ని పెట్టుకుని వచ్చాము. చాలా దూరం కదండి, అందుకనే. ఇతను చూడండి 70 కిలోమీటర్స్ 70లో తీసుకెళ్తున్నారు. ఒక్కోసారి 80లో కూడా వచ్చేసారండి. నాకైతే భయం వేసింది. ఏం లేదండి, పెద్ద కార్లు అంటే 100, 120 కూడా వెళ్ళొచ్చు. ఇది చిన్న కారు కదండి, 80 దాటకూడదు. మేము డ్రైవ్ చేస్తే 60 అండి. ఇదిగోండి ఎండ ఇంకా స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజంతా ఎండని వెన్నెల్లా అనుకోవాలండి. దానికి అది తప్ప ఇంకేం లేదండి. అందులో చిన్న కారు కదండి, ఏసీ వేస్తే వెహికల్ రాగదు. అందుకనే అలాగే ఇదిగోండి అడ్జస్ట్ వచ్చేస్తున్నాం, దిగిపోతున్నాం ఔటర్ రింగ్ రోడ్డు. సాధనగర్లో దిగామండి ఔటర్ రింగ్ రోడ్డు. ఇంకా ఇది కన్నూరు రోడ్ అండి. మేము మార్నింగ్ టిఫిన్ తిని స్టార్ట్ అయ్యామండి. హాయ్ అండి. మార్నింగ్ మేము టిఫిన్ తినేసి టిఫిన్ కూడా ఇడ్లీ తిన్నామండి. ఇడ్లీ కూడా పార్సల్ తీసుకొచ్చాను, ముగ్గురికి 3 అని. కానీ అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే బయటే తిందామని డిసైడ్ అయ్యామండి. లంచ్ అంతా కారుకి ఎలాగ ఆపాలి కదండి, అప్పుడు కూడా ఏదో హోటల్లో తిందామని. ఇగోండి మా లగేజ్ చూడండి. ఈ టాటా నానోకి డిక్కీ ఉండదండి, బ్యాక్ సైడ్ ఉంటుందండి. కాకపోతే ఏం పెట్టడానికి ఉండదండి, చిన్నది ఉంటుంది. ఏమీ డిక్కీలో ఏం సామానం పెట్టలేదండి. ఎలాగో ఒక సీట్ ఖాళీయే కదండి, అక్కడే పెట్టేద్దామని ఇలాగే ఉంచేసామండి. ఇదిగోండి డ్రైవరు, మా హస్బెండ్ ఇటు కూర్చున్నారు. నాది పక్కన అయితే ఫుల్ లగేజ్ ఉంది. వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ కాదులే అండి, కొద్దిగా ఉంది అంతే అండి. ఇదిగోండి ఇది ఇంకా టూర్ ఫీజు కోసం ఆగాము. ఎక్కడ అంటే జడ్చల్లో ఆగామండి. ఇలా ఆగినప్పుడు కొద్దిగా కారు స్లో అవుతుంది కదండి, అది కూడా కొద్దిగా ఇంజన్ రెస్ట్ ఉంటుంది కొద్దిగా. ఇంకా కర్నూలులో ఆగుదామని అనుకుంటున్నామండి. ఇంకా వెళ్ళిపోయి కర్నూలు 250 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. అక్కడ 250లో ఆగుదామని. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆగడం ఎందుకండి. మేము అందులోకి ఇది నిన్నే సర్వీసింగ్ కూడా ఇచ్చామండి. టాటా మోటార్ వాళ్ళు పర్వాలేదు బెంగళూరు వేసుకెళ్ళొచ్చు అని చెప్పారు.
సర్వీస్ ఇచ్చినప్పుడు బాగుంది, కండిషన్ అంతా బాగుంది అన్నారు. ఇదిగోండి చూడండి 80 కిలోమీటర్స్ అండి. నాకు భయం వేస్తూ ఉంటుందండి. కారు మంచిగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా బెంగళూరు రీచ్ అవ్వగలం. 80లో వెళ్తున్నారు. ఇంకా 80 అస్సలు ఎక్కువ వెళ్ళనివ్వలేదండి. నేను వెనకాల చూస్తూనే ఉన్నాను. ఇంకా పెట్రోల్ అవుతుంది, పెట్రోల్ పోయించుకుందామని ఇదిగోండి పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. ఇది ట్యాంక్ చిన్నది కదండి, 12 లీటర్సే పడుతుంది. మేము ముందుగానే వేయించుకోవడం వల్ల 10 లీటర్స్ వేయించుకున్నాం. ట్యాంక్ ఫుల్ చేయమన్నా 11 లీటర్స్ అలాగే పట్టిదండి. ఎక్కడ అయితే అక్కడ తగ్గినప్పుడల్లా ముందే వేయించుకుంటూ ఉన్నామండి. కర్నూలుకి దగ్గరికి వచ్చాము. ఇంకా ఇంకొక 50 కిలోమీటర్లో వెళ్తే కర్నూలు వస్తుంది. నేను వెనకాల కూర్చుని ఈ ఎండకి వాటర్ తాగడమేనండి. ఇంకా ఆకలి అన్నది లేదు, కానీ కారుకి రెస్ట్ ఇవ్వాలని అంతేనండి. ఆకలి అన్నది లేదు, వాటర్ తాగడమే సరిపోయిందండి. ఏసీ ఒకటి పని చేయదు కదండి ఇక్కడ. మేము ఇంకా కన్నూరు వచ్చామండి. మాకు మంచి హోటల్ ఏది దొరకలేదు. అంటే కాదు, మంచి హోటల్ ఉన్నాయి, కానీ మా డ్రైవర్కి ఏమో మీల్స్ తినాలని. అదే అండి, అలా హోటల్ చూసుకుంటే ఇదిగోండి కన్నూరులో ఇది తుంగభద్ర అన్నదే అండి. చూడండి అసలు వాటరే లేవు, ఎండకి ఎండిపోయినాయి. ఇదివరకు ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ ఇదంతా నిండిపోయిందంటండి, ఊళ్ళో కూడా వచ్చేసిందంట. ఇప్పుడు చూడండి నీళ్ళు అస్సలు లేవు, అస్సలు నీళ్ళు లేవండి. అంత ఎండలు కూడా అలాగే ఉన్నాయండి. బెంగళూరులో కూడా నీళ్ళు లేవని టీవీలో పేపర్లో అలా రాస్తున్నారండి. చూడాలి, మేము వెళ్ళాక మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసామండి, ఎలా ఉంది మన అపార్ట్మెంట్ దగ్గర అంటే బాగానే ఉన్నాయి, నీళ్ళు ప్రాబ్లం ఏం లేదన్నారు. అంటే ఒకటండి, మా సిటీలో కాదు కదండి, అవుట్స్కట్స్ కదా, అందుకని పర్వాలేదండి, నీళ్ళు బాగానే ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు హోటల్ కోసమే వెతుకుతున్నామండి. డ్రైవర్ గారికేమో మీల్స్ తినాలని ఉందంటండి. మాకు ఏదైనా ఓకే, చపాతీ రోటీలు ఏవైనా ఓకే. అతను మంచిగా హెల్తీగా ఉంటేనే కదండి ఈరోజు మేము హ్యాపీగా బెంగళూరు వెళ్ళగలం కదండి. సరే చూడమన్నాం, ఊళ్ళోకైనా వెళ్దాం ఎక్కడికైనా అన్నాం, కానీ ఏం కనపడలేదండి. డోని వచ్చామండి. ఇదిగోండి ఏదో హోటల్ దొరికిందండి. మా కార్ పార్కింగ్ చూడండి, షెడ్ ఉంది, షెడ్ లోపలికి పెట్టాం. మా చిన్న కారే కదండి, ఇంజన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా షెడ్ లోపలికి పెడదామని అలా ముందుకు పెట్టామండి. ఈ వెనకాల బ్యాక్ సైడ్ కూడా ముందుగా చల్లగా ఉంటుందని షెడ్ లోపలికి పెట్టామండి. చిన్నదే కాబట్టి ఈజీగా సరిపోతుందండి, చిన్న చోటున్న. ఇది యూటర్న్ తీసుకోవడం కూడా చిన్న చోటు ఉంటే చాలండి, యూటర్న్ కూడా తీసుకోవచ్చు. ఇది ఉన్న మంజీరా రెస్టారెంట్ ఏసీ అంట. నేను ఏసీ హోటల్లో ఆఫ్ చేయమన్నానండి. అంతే, నాకు ఏదైనా ఫుడ్ ఓకే, ఏసీ హోటల్లో ఆఫ్ చేయమన్నాను. ఇదిగండి ఏసీ హోటల్ దగ్గరికి వచ్చేవండి. లోపల కూడా కూల్గా ఉంది, బాగుందండి. కానీ ఇక్కడ కూడా మీల్స్ ఏం లేవండి. అంటే మీల్స్ అంటే రైస్ ఐటెం ఉంటుందండి, బిర్యానీ, వెజ్ బిర్యానీ అవి ఉన్నాయి. మీల్స్ అన్నం కూర అవి లేవండి. మా డ్రైవర్ ఏమో చికెన్ బిర్యానీ ఆఫ్ తెప్పించుకున్నారండి. వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు కదండి, మేము రోటీలు తెప్పించుకున్నాం. రోటీలు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తెప్పించుకున్నామండి. మంజీరా రెస్టారెంట్. ఇది రోటీలు ఒక్కోటి 30-35 రూపీస్ ఉన్నాయండి. నాన్ 35, రోటీ 30 రూపీస్ అలా ఉన్నాయండి. ఒక 4 తెప్పించుకున్నాం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుందండి. బిల్లు కూడా చూడండి 650 రూపీస్ అయిందండి మా ముగ్గురికి కలిపి. కోకోటి వాటర్ బాటిల్స్ అండి, చికెన్ దమ్ బిర్యానీ ఆఫ్ అండి 190 రూపీస్, వాటర్ బాటిల్ 20, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ 220 అండి, కోక్ బాటిల్ కూడా మొత్తం 650 అయ్యింది. అక్కడ 45 మినిట్స్లో అయిపోయిందండి. విజయవాడ వచ్చినప్పుడు రామోజీ నుంచి వస్తుంది కదా, అది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్. ఇంకా అటు పట్టణం చేరు విష్ణాపూర్ పోతే ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా పెనుగొండ అలాగా అక్కడ ఆగుదాం అని చెప్పారు టీకి.
1 అవర్ రెస్ట్ ఇచ్చాం కదండి, పర్వాలేదు బాగుంటుందని. ఇప్పుడు అసలేంటండి లంచ్ తిన్న తర్వాత నాకు వెనకాల కూర్చుంటున్నాను కదండి, ఏసీ ఒకటి లేదు, కడుపులో తిప్పేసిందండి. ఇంకా వామిటింగ్ వచ్చేస్తుందేమో అన్నంత భయం వేసిందండి. టీకి ఆగుదాం ఆగుదాం అంటూనే ఉన్నాను. ఇదిగోండి ఒక హోటల్ వచ్చింది. ఆ హోటల్ నేమ్ తీయలేకపోయానండి, ఎందుకో తర్వాత చెప్తాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఆ గద చూడండి బరువుగా ఉందేమో అనుకున్నాను. మా హస్బెండ్ తీసుకున్నారు, ఇలా ఫోటో కానీ స్టైల్ ఇచ్చారు. బాగుందండి హోటల్ కూడా చాలా బాగుంది. ఇవి రియల్ ఫుడ్డేనండి, జంతువులు అవే. అది టచ్ చేయొద్దని అక్కడ బోర్డు పెట్టారు. ఈ హోటల్ నేమ్ కూడా నేను తీయలేదండి, ఎందుకో చెప్పడండి. ఈ పక్కనే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఉందండి. అందుకనే అదే ఆ క్రీమ్ స్టోన్ తినాలనే ఉండి ఇంక వెంటనే కారు దిగి ఇటు వచ్చేసాము. ఇంకా టీ తాగిన తర్వాత తిందాము, ఆ కార్లో తీసుకెళ్ళిపోదాం అనుకుని ఇంక ముందు టీకని వచ్చామండి. ఇది ఏసీ హోటలు, వివాహ భోజనం అండి. ఇక్కడ ఉంది బోర్డు, వివాహ భోజనం హోటల్ అండి ఇది. ఇక టీ అది ఉండదు, ఓన్లీ బిర్యానీ అవి ఉంటాయి అన్నారు. సరే అని ఈ పక్కనే టీది ఉందండి, అక్కడికి వెళ్ళి టీ తాగుదాం అనుకున్నా. ఈ గద బరువు ఉంటుందేమో అని నేను తీసుకుని చూశానండి, బరువు ఏం లేదండి, తేలిగ్గానే ఉంది. ఈ హోటల్ కూడా ఏసీ చాలా బాగుందండి. ఇక్కడ ఇలా ఫోటోలు తీసుకుంటే అలా కాసేపు టైంపాస్ చేసామండి. ఇటు మేము టైంపాస్ చేసినట్టు ఉంటుంది, ఏసీలో ఉన్నట్టు ఉంటుంది, మా కార్కి రెస్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. అంతే కదండి. అలా వెళ్ళి పక్కనే టీ కూడా తాగామండి. తాగి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్దామని ఇంకా ఐస్ క్రీమ్కి వచ్చానండి. నేను క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టమండి. నాకు కాదు, మీకు కూడా ఇష్టమే ఉంటుంది కదండి. ఐస్ క్రీమ్లో రారాజండి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. నేను నట్స్దే ఎక్కువ తింటానండి, ఇంకేవి తిన్నా. ఈ ఐస్ క్రీమ్ ఇలా గట్టిగా వేస్తారు కదా, ఇస్తారు కదండి వాళ్ళు, అందులో ఇలా వాళ్ళు కొన్ని నట్స్ వేస్తారండి. నట్స్ వేసి కూడా మెత్తగా చేస్తారు. మళ్ళీ పైన మనకి ఇచ్చినప్పుడు కూడా పైన కూడా వేస్తున్నారండి. ఇది ఒక్క ఐస్ క్రీము 130 రూపీస్ అంటండి. మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో, అందులో ఇంత ఎండలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదండి. అదండి, అందుకనే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. 130 రూపీస్కి ఎక్కువ రేటేనండి, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇదిగోండి కప్పు తీసింది, అది నాకే ఇవ్వడానికి. చూడండి ఇది పెడతారు కదా, దీనిపైన కూడా నట్స్ కూడా వేస్తున్నారండి. ఇది కూడా ఎంత ఏసీగా ఉందోనండి. ఆ కాల్లో కూర్చుని చాలా కష్టం అవుతుంది. ఏసీ దొరికితే చాలండి, అలాగా ఉండిపోవాలనిపిస్తుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫోన్లు వచ్చే టైం అయిపోతుంది, మనం వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది అని. అది కూడా కరెక్టే కదండి. ఇదిగోండి నట్స్ వేసి ఇలా ఇచ్చారు. ఇంకా కార్లోకి తీసుకొచ్చేసానండి. అది తొందరగా మెల్ట్ అయిపోతుందండి, తొందరగానే తినేసాను. ఇదిగోండి అనంతపూర్ వచ్చేసాము. కియో మోటార్స్ అండి. కియో కారు తయారు చేసేది ఇక్కడేనండి. చూడండి ఎంత ల్యాండో, ఎన్ని కిలోమీటర్స్ ఉందోనండి. వెళ్తుంటే ఇంకా అలాగే కనిపిస్తూనే ఉందండి. చాలా బాగుందండి కియో మోటార్స్. కొరియన్ రెస్టారెంట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అన్నారండి. సరే అక్కడ కూడా కాసేపు ఆపుదాం, అక్కడ ఏమేమి ఐటమ్ ఉంటుందో చూద్దాం అనుకున్నామండి. ఇదిగోండి ఇంకా కియో మోటార్స్ ఆ ఫ్యాక్టరీ అయ్యేనండి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. మన ఏపీలో ఇది ఉండడమే మనకే గర్వకారణం కదండి. ఈ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ఏపీలో ఇక్కడ దగ్గర ఊళ్ళో వాళ్ళకి ఎన్నో అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కదండి. చూడండి ఎన్ని ఎకరాల్లో ఉందో. మేము వెళ్తూ ఉంటే అలా కనిపిస్తూనే ఉందండి. వెనకాల బ్యాక్ సైడ్ చూడండి కొండలు ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి ఇది. ఇక్కడ దగ్గరలోనే కొరియన్ వాళ్ళది రెస్టారెంట్ ఉందంటండి.
వాళ్ళది సూపర్ మార్కెట్ కూడా ఉందంట. సరే అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. అక్కడ ఆగితే టీకి ఆగినట్టు ఉంటుంది. ఇంకోసారి కూడా కారుకి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదండీ! ఎక్కువ మేము చూసిందంతా ఈ ట్రావెల్‌లో కారుకి రెస్ట్ ఇవ్వాలి అనే అండి. కారు ఇంజిన్ వేడెక్కిపోతే కష్టం కదండీ! కారు, డ్రైవర్ మంచిగా ఉంటే చాలండి. మన డ్రైవర్ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. జరుగుతుంది. డ్రైవర్‌ని కూడా మంచిగా చూసుకోవాలండి. మనం ఇంటికెళ్ళే వరకును. వాళ్ళకి నీరసంగా ఉంటే మనం డ్రైవ్ చేయాలంటే కష్టం కదండీ! చూడండి కొండలు ఇవన్నీని. ఇక్కడే ఉంటుందంటండి కొరియన్ వాళ్ళే రెస్టారెంట్. దానికి కూడా వెళ్తే కొత్త వెరైటీలన్నీ కనిపిస్తాయి కదండీ! అలాగే తీసుకెళ్ళమన్నాము. అక్కడే టీ కూడా తాగుదామని చెప్పానండి. ఇదిగోండి ఇదే అండి కొరియన్ వాళ్ళది సూపర్ మార్కెట్ కింద ఉందండి. పైనేమో రెస్టారెంట్ ఉందండి. ఇదిగోండి కొరియన్ రెస్టారెంట్. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళామండి. ఏం కొనాలో నాకు అర్థం కాలేదండి. అప్పుడు దాకా బుర్ర వేడెక్కిపోయి ఉంది కదండి. ఏం కొంటామండి ఆ టైంలో. ఇదిగోండి కొరియన్ రెస్టారెంట్కి కూడా నేను వెళ్ళానండి. వీళ్ళు రాలేదు. ఇదిగోండి చుట్టూ చూడండి కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదే హైవే అండి. ఇప్పుడు మా కార్ చూడండి రెస్ట్ తీసుకుంటుంది. దీనికి రెస్ట్ మంచిగా ఉంటేనే మమ్మల్ని ఇంటికి మంచిగా తీసుకువెళ్తుంది కదండి. కొద్దిగా అద్దాలు కూడా కొద్దిగా చిన్నగా ఓపెన్ చేసి ఉంచారండి. ఓపెన్ చేసి ఇచ్చారు. కారు వెంటనే కూల్ అయిపోయిందన్నమాట. ఇదిగోండి సూపర్ మార్కెట్లో చూడండి నాకు అర్థం కాలేదు. అంతేనండి. ఏం తీసుకోలేదు. ఇంకోసారి ఎప్పుడైనా ఇటు వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని. అసలు ఏం తీసుకోవాలో అన్నది ఒక ఐడియా ఏం లేదండి. కాస్ట్ కూడా బాగానే ఉందండి. ఎక్కువే ఉన్నాయి. అది చూసే ముందు బయటకు వచ్చేస్తాం. ఏం తీసుకోవాలో అర్థం కాదు. ఇదిగోండి ఇవన్నీ మనకు దొరికియే ఉన్నాయి. కొన్ని వెరైటీలు కూడా ఉన్నాయండి. కానీ నేను ఎక్కువ ఏం చూడలేదండి. చూడండి ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు. ఇవి బాగున్నాయండి. ఇవే అంతా ఏంటి అన్నది ఏం చూడలేదండి. లుక్ బాగున్నాయండి. వాటర్ బాటిల్ చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇవేమో మిరియార్ పొడి చేసుకునేది బాక్స్. ఇదిగోండి లిఫ్ట్ ఎక్కి ఇది లిఫ్ట్ అండి పైన కొరియన్ రెస్టారెంట్గా వెళ్దామని. చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో ఉంది. డోర్కి బార్డర్ అండి. రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఇది ఇలా డెకరేషన్ చేసింది. ఒక్కళ్ళు కూడా లేరండి నేను వెళ్ళే టైంలో రెస్టారెంట్లో. అంటే 5:30 అవుతుందండి. అప్పుడు ఎవరు వస్తారండి ఆ టైంకి? ఖాళీగా ఉందండి. అతన్ని అడిగేమను వీడియో తీసుకుంటే తీసుకోమన్నారు. రైట్లు కూడా వేస్తున్నారు చూడండి. రేట్లు చూశానండి చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. 250 రూపీస్కి ఒకటే స్టార్టింగ్ ఏదో ఉందండి ఆలూకి సంబంధించింది అంతే. మిగతా అన్నీ 600, 1200, 1500 అలా ఆ రేంజ్లో ఉన్నాయండి. చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. ఏమీ తీసుకోలేదండి రెస్టారెంట్లో కూడా. రేట్లు అన్నీ చూస్తే ఏం తీసుకుంటామండి. ఇదిగోండి పక్కనే టీ షాప్ ఏదో ఉందండి. ఇది ఇక్కడ టీ తాగాము. ఆ టీ బాగుందండి. ఇదిగోండి ఈ చిన్న కప్పులో ఇచ్చారు. ఎంత 15 రూపీస్ అండి ఈ టీ తాగాము. మసాలా టీ అండి. బాగుందండి. టీ తాగి ఇదిగోండి ఈ రోడ్ చూడండి ఇలా ఉంది. అందరూ ఇక్కడ టీ తాగుతారు. ఇది పెనుగొండ అండి. పెనుగొండ అచ్చు దగ్గర పెనుగొండ అని రాశారు. ఇక్కడ ఏదో రాశారు. ఇదే అండి. ఇంకా ఎక్కడ ఆగద్దు, ఇంకా డైరెక్ట్గా ఇంటి వరకు ఆగద్దు అని చెప్పారు. సరే అన్న. ఇప్పటికే చల్లబడిందండి. ఇప్పటి నుంచి బాగానే ఉంది.
ఏసీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇక్కడ ఇక్కడ కాసేపు ఏసీ వేసుకునేవారం అండి, కాసేపు ఆఫ్ చేసేవారం. ఇదిగండి ఇదే అండి టీ షాపు. మసాలా టీ బాగానే ఉందండి. ఇదే టీ షాపు, నేను తాగాను. ఇంకా నెక్స్ట్ అక్కడ ఫోర్ట్ అంటే పెనుగొండ రాజు అనుకుంటా. ఆయన రాజు బొమ్మ ఉంది కదా, పేరు కనబడలే కానీ రాజు, ఈ పెనుగొండ రాజు కదా. ఇది కొరియన్ షాప్. ఎక్కడ అంటే ఇది కొరియన్ షాప్. ఇదేమో మెయిన్ హైవే అంటే బెంగళూరు. ఈ రైట్ సైడ్కి వెళ్తే బెంగళూరు, ఇట్లా వెళ్తే బెంగళూరు. మన కారు అక్కడ పార్క్ చేస్తాం. కనిపిస్తుంది కదా కార్ పార్కింగ్ కనిపిస్తుంది కదా, అది కార్ పార్కింగ్. ఇది మన కొరియన్ షాప్. సూపర్ మార్కెట్ హోటల్లో ఉంటుంది. పేరు సియోల్ స్టోర్. టోక్యో స్టోర్ అని జపాన్లో ఎలా ఉంది అలాగే సియోల్ స్టోర్. రెస్టారెంట్ కొరియన్. దునియాలో టీ తాగాం. చాయ్ దునియా. నన్ను పట్టుకో. చాయ్ దునియా. ఇప్పుడు వెళ్తారు కొరియన్ అంటే రెస్టారెంట్లో యూ విల్ ఫైండ్ ఆల్ కొరియన్ స్పెషల్ ఐటమ్ కోసం అడిగితే 250 రూపీస్. దట్ ఈస్ స్టార్టింగ్ ప్రైస్. ఇంకా కొరియా స్పెషల్స్ ఉంటాయి అన్నీ. ప్లీజ్ కమ్ అనదర్. చాయ్ దునియా. ఇదేండి మేము చాయ్ దునియాలో టీ తాగామండి. టీ బాగానే ఉన్నాయండి, ఎన్ని వెరైటీ. అర్థమే కాదు. ఈసారి అర్థంగా ఓడిపోతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వాడి మీద కేసులు వేసి ఇవ్వబోయారు. వీళ్ళు ఇక్కడ చేసి వీళ్ళందరూ కాముగా ఉన్నారు. అటు గవర్నమెంట్ చేంజ్ అవుతే వాళ్ళు నెక్స్ట్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చిపోతారు. ఇక వీళ్ళు కాముకున్నా చేసి తమ్ముడు అన్నదమ్ముడు ఈసారి గవర్నమెంట్ చేంజ్ అవుతే ఇంకో రకంగా ఉంటుందేమో కదా. వీళ్ళు కూడా ఇంకా ఊరుకోరు. ఏదైనా కానీ వైసీపీ అనేది లేకుండా చేస్తారు. టీఆర్ఎస్ కూడా హలో హ్యాపీ ఓన్లీ థ్యాంక్ యూ. कैसे आप? You already reached? Okay. I am also on the way to Bengaluru. Thank you, sorry. Hello? Hello? Can you hear me?
వెస్ట్ గోదావరిలో అయితే అంటే ఇంకా డైరెక్ట్ ఎండ మనకి ఎక్కువ హైదరాబాద్ ఉంటుంది, వస్తాయి కదా. చెమటలు పడతాయండి. ప్రైవేట్ బస్సు హైదరాబాద్లో అంత చెమటలు ఏమి ఉండవండి, బాగుంటుంది, పర్వాలేదు. కానీ నుంచి చూస్తే హైదరాబాద్ పర్వాలేదు, హైదరాబాద్ కంటే బెంగళూరు ఇంకా పర్వాలేదు. ఏదో వచ్చింది. ఏంటి? ఎలా అంటే మా దగ్గర అట్టపల్లి అని ఉంటుంది. అక్కడ అంటే అది ఆ బార్డర్ కదా ఇక అది ఇది తమిళనాడు రూట్ ఆ, ఆ, ఆ. అదే కదా. అదే అదే సూర్ రోడ్డు అటువైపు చెప్పు. హెబ్బాన్లోనే దిగిపోతుంది. ఇక్కడ చేసుకుంటే వెళ్తుందా? నేను వెళ్ళిపోయాను. రైట్ సైడ్ వెళ్ళాలండి. అంటే ఒక 1 అవర్లో జరిగితే స్టే చేసి మళ్ళీ ఏది ఉంటుంది వైట్ ఫీల్డ్ ఒత్తూరు అవి మళ్ళీ ఒకసారి పెట్రోల్ పోయించేవండి. మధ్య మధ్యలో పెట్రోల్ పోయిస్తూనే ఉంటున్నామండి. చిన్న పెట్రోల్ ట్యాంక్ కదండి, 12 లీటర్సే పడుతుంది. మేము ఎన్నిసార్లు వేయించామంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ అప్పుడే ట్యాంక్ ఫుల్ చేసామండి 12 లీటర్స్. ఆ తర్వాత కన్నూరు దగ్గర 10 లీటర్స్ వేసామండి. అక్కడే ఇంకో 2 లీటర్స్ కూడా వేసామన్నా, ఆ గ్యాప్ ఉంటే అది అంత పట్టలేదు, 11 వేసాను అంతేనండి. తర్వాత ఇక్కడ కూడా 11 అండి. ఇంత ఫస్ట్ 10, తర్వాత 11, తర్వాత 11 వేయించాము, సరిపోయిందండి బెంగళూరు వచ్చేటప్పటికి. టూర్ ఫీజు కూడా దేవనహల్లి దగ్గర 70 రూపీస్ అండి. అలాగ మాకు మొత్తం టూర్ టూర్ గేట్ ఫీజు 720 అయ్యిందండి, 720 రూపీస్ అయ్యింది. పెట్రోల్ అన్నీ ఇదిగోండి. కనుక ఇది వెళ్తా హెబ్బాన్లోనే దిగిపోతుంది. ఇక్కడ చేసుకుంటే వెళ్తుందా? నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి పైన అయ్యిందండి. అంటే ఒక 1 అవర్లో జరిగితే స్టే చేసి మళ్ళీ ఏది ఉంటుంది కనుక ఇది వెళ్తా హెబ్బాన్లోనే దిగిపోతుంది. ఇక్కడ చేసుకుంటే వెళ్తుందా? నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి అంటే ఒక 1 అవర్లో జరిగితే స్టే చేసి మళ్ళీ ఏది ఉంటుంది 3 వరకు చిక్కబల్లాపూర్ దగ్గర రోడ్డు కొద్ది లెఫ్ట్కి వెళ్ళారండి. మాకు తెలియలేదు ఏ లెఫ్ట్కి వెళ్ళారో ఏంటో, మ్యాప్ ఉన్నా సరే అర్థం కాలేదు. రోడ్డు మిస్ అయ్యామండి. 2 అవర్స్ అండి, 9:30కి ఉండవలసింది, చాలా ఇంట్లో ఉండవలసింది, చాలా లేట్ అయిపోయిందండి. రోడ్డు కూడా సరిగ్గా బాగోలేదండి, కచ్చా రోడ్డు అలాగా. నైట్ అయిపోయిందండి. ఎవరు అసలు మా ముందు ఏ వెహికల్ లేదు, మాదొకటేనండి. అందులోనే మయూరి బేకరీ, ఎక్కడికి వెళ్ళినా మయూరి బేకరీ వస్తుంది. అంటే ఇక్కడ బెంగళూరులో మయూరి బేకరీలు ఎక్కువ ఉంటాయేమో అండి ఆ పేరుతో. ఇంకా చూసి ఇంకా ఒక బేకరీ దగ్గర వెళ్ళి అడిగాము. 2 అవర్స్ అండి, అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఆఖరికి అడిగి రూట్ చెప్పారు, ఆఖరికి మా ఇంటికి వచ్చేసిందండి వెహికల్. అత్తిపల్లి దగ్గర డ్రైవర్ని అటు బస్ ఎక్కించేసామండి, మెజెస్టిక్ వెళ్ళిపోమని. మెజెస్టిక్ నుంచి అతనికి అంత తెలుసు అంటండి. ఈరోజు ఉండమంటే ఉండన్నారు, అతనికి ఇంకోటి కూడా ఉందంటండి, రేపు నెక్స్ట్ డే కూడా ఎక్కడికో వెళ్ళారంట. నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఎక్కేసి అన్నారు. సరే అన్నా. ఆ మెజెస్టిక్ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళిపోతాను అన్నారండి. ఓకే అని అతనికి అమౌంట్ 3000 అండి. ఈ బస్ ఛార్జెస్ దీనికి 1500. ఇదిగోండి ఇంటికి వచ్చేసింది మా బుజ్జి కారు.